హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి కటంగూరు మండలం మాజీ జెడ్పీటీసీ తరాల బలరాం యాదవ్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతానికి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిరో అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. మీరు మాజీ తాజా జెడ్పీటీసీగా ఉండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిరారు ఈ కటంగూరు మండలాన్ని? అభివృద్ధి చాలా చేసామండి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చిరపతి లింగయ్య గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి మండల స్థాయిలో కూడా చాలా అభివృద్ధి జరిగింది. కాన్స్టిట్యున్సీ చాలా అభివృద్ధి జరిగింది. ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం మీరు ఎవరు అనుకోండి, గ్రామాలలో పోయి నడుస్తుంటే కింద సీసీ రోడ్ ఉంటుంది. ఎవరిని అడిగినా ఎవరు వేసినట్టు ఫలానా చిరపతి లింగయ్య వేసినట్టు కానీ వేరే పేరు చెప్పారంటే మౌలిక సదుపాయాలు కానీ ఇతర ఏ విషయాలు కానీ చాలా డెవలప్ అయింది. చిరపతి లింగయ్య వాళ్ళు బీఆర్ఎస్ కేసీఆర్ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి జరిగింది. ఓకే సార్, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసిరని మీరు అంటున్నారు సార్. మరి మొన్న ఎందుకు ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఓడిపోవడానికి చాలా సవాలక్ష కారణాలు ఉంటాయండి. చిరపతి లింగయ్య కూడా ఓడిపోలేదు. రాష్ట్రం గతం ఒకసారి 10 సంవత్సరాలు ప్రభుత్వం పాలన చేసింది కాబట్టి జనాలకు ఆశ ఉంటుంది. కొత్తగా ఆశ, కొత్త ఆయన సేమ్ చేస్తాడు, కొత్త ఆయన సేమ్ పెడతాడు నా ఆలోచనతోటి వాళ్ళు చెప్పిన మాయ మాటలకు కొద్దిగా జనాల మార్పు. ఒకసారి ఇప్పుడు రేవంత్ రెడ్డి మస్తు సభలలో చాలా చెప్పిండు, 2000 4,000 ఇస్తాను, ఇప్పుడు పోయి 2 లక్షలు తెచ్చుకోపోయి మళ్ళీ 2 లక్షలు మాపైతే అని చాలా సందర్భాల్లో చాలా ఆశ చూపెట్టిండు. దానివల్ల కొంత మార్పు కోసానికి చేసారు తప్ప చిరపతి లింగయ్య కానీ ప్రభుత్వం కానీ జనాల వ్యతిరేకత ఎప్పుడూ లేదు. ఓకే సార్, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరూ కూడా గెలిపించారు సార్. ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఆయన సొంత లాభాల కోసం పార్టీ మరి బీఆర్ఎస్లోకి వచ్చిందని చెప్పేసి అంటున్నారు సార్. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లు ఎంతవరకు వాస్తవం? అది చాలా తప్పండి. అది గతంలో డెవలప్ కావాలి, కాన్స్టిట్యూషన్ డెవలప్ కావాలి. సరే ఈయన అభిమానంతో కాంగ్రెస్లో ఆసారి దాదాపు 82 సీట్లు వచ్చినట్టు ఈ టీఆర్ఎస్ అయినా కానీ ఈయన గెలిచిండు. ఈయన మీద అభిమానం. ప్రభుత్వం రాలే, కాన్స్టిట్యున్సీ ఉపయోగం కోసం, కాన్స్టిట్యూషన్ డెవలప్ కోసానికి మారింది తప్ప సొంత లాభం ఇట్టు పరిస్థితిలో లేదు. ఓకే సార్, ఇక్కడ పిల్లాయిపల్లి కాలువ కానీ తర్వాత బ్రాహ్మణ వెల్లాముల కాలువ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? బ్రాహ్మణంలో పూర్తయింది. ట్రైలర్ మేమే ఇచ్చినాంగా, పూర్తి చేయించినాం, ట్రైలర్ వేయించినాం. తర్వాత వచ్చి వాళ్ళు ఓపెన్ చేశారు అంతే. దానికి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినా కానీ దానికి ₹1 పెట్టలేదు, ₹1 పని చేసింది కూడా లేదు. ఈయన చిరపతి లింగయ్య గారే చెప్పించాడు. లిఫ్ట్ ఐటీ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అప్పుడు మీరున్నప్పుడు శిలాఫలకం పెట్టించినాం, స్టార్ట్ చేయించినాం. అదే వర్క్ నడుస్తుంది. అదే పండు 100 కోట్లతో హరీష్ రావు వచ్చి శంకుస్థాపన చేసిపోయాడు. తర్వాత వీళ్ళు ఏం చేశారు? ప్రభుత్వం 18 నెలలు అవుతుంది దాదాపు. ఏం చేశారు వాళ్ళు? ఏం చేయాలి? జీరో. అభివృద్ధి పనులు మొత్తం మాయావలే నడిచినాయి. దాన్ని వీళ్ళు మసిమిసిరే కానీ మేము చేసిన ఆలోచన చెప్పుడే కానీ వాళ్ళు శంకుస్థాపన చేసింది లేదు, ఇంతవరకు కొబ్బరిగా కొట్టింది లేదు ఏ ఊర్లలో కూడా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ ప్రతిరోజు వారానికి 2-3 ప్రోటోకాల్ ప్రోగ్రాం ఉండే మా కాడ. ఎందుకంటే సీసీ రోడ్ ప్రోగ్రాం కానీ, ఒక స్కూల్ భవనం కానీ, ఏదో ఒక ప్రోగ్రాం అయితే డెవలప్మెంట్ ప్రోగ్రాం ఉండేది. ఇప్పుడు లేదు, ఏడలేదు అసలు. ప్రోగ్రాం లేదు. ఎమ్మెల్యే వస్తుండు అలా శంకుస్థాపన చేస్తున్న ఆలోచన ఏడలేదు. అభివృద్ధి అనేది శూన్యం ఇప్పుడు. ఓకే సార్, ఇప్పుడు నిధులు నియామకాలు మనకు దక్కినాయి అంటారా? కనబడుతుంది కదా మీకు. ఇలా సస్యామలం తెలంగాణ కదా 10 ఏళ్ల కింద ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది మీరు చూస్తున్నారా? మీరు సరే ఎక్కడ కాదు, అందరూ చూస్తారు. తెలంగాణ మొత్తం తిరిగి చూస్తారు ఏ విధంగా ఉంది ఇలా. కాళేశ్వరం అంటే ఏంది ప్రపంచాలు ఒక ఉండరు. అది బీబీసీ ఒక వీడియో తీసిపోయి వీడియోలో టీవీలో పెట్టాను. బీబీసీ వాళ్ళు, డిస్కవర్ ఛానల్ వాళ్ళు కేసీఆర్ పొగుడుతూ. అది చూసి తెలుస్తుంది, చెప్పుడు కాదు, చూస్తేనే తెలుస్తుంది. తెలంగాణ రాకముందు కానీ తెలంగాణ వచ్చినాక ఏ విధంగా ఉంది, ఎన్ని లక్షల కోట్ల ధాన్యం కొంతురు, రైతులు ఏ విధంగా బాగుపడ్డారు. రైతులు బాగుపడ్డారంటే నీళ్ళు ఉన్నట్టేగా. సార్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అనేకమైన పథకాలు ఉన్నాయి. అవన్నీ కూడా జెడ్పీటీసీగా మీరు మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ఎంత మేరకు ఏ పథకం లబ్ధి చేకూరింది ప్రజలకి? చాలా పథకం. ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు పింఛన్ అంటే 2,200 కానీ 2,000 చేసాడు కేసీఆర్ గారు. చాలా ఆ పింఛన్ 2,000 తీసుకున్నప్పుడు కేసీఆర్ని ప్రతి ఒక్క అమ్మాయి తల్లి పెద్ద కొడుకు లేక చూసుకున్నాడు కేసీఆర్ గారిని. వితంతు పింఛన్ ఇచ్చాడు. ప్లస్ వికలాంగులకు 2,000 నుంచి 4,000 చేసేవాడు. వీళ్ళు 2,000 నుంచి 4,000 చేస్తాం, 4,000 6,000 చేస్తాం. ఒక పగడాలు పలికారు స్టేజ్ల మీద మైక్ పట్టుకొని. ఏది 8-0 వరకు వాళ్ళకి ఇవ్వాలి. ఏ సంక్షేమ పథకాలైనా జనాలకు పోయే పథకాలు, జన సంక్షేమం కోరే పథకాలు పెట్టిన కేసీఆర్ కానీ వేరే పథకాలు పెట్టలే. అబద్ధాలు చెప్పలే, చెప్పిండి చేసిండు అంతే. ఓకే సార్, ఇప్పుడు ఉచిత బస్సు కానీ సన్న బియ్యం కానీ మీరు ఎందుకు చేయలేకపోయారు?
ఉచిత బస్సు మీరు ఏం ఎట్లా నడుస్తుందో సరే నేను నోటోనే చెప్పలేదు కానీ అది ఏ విధంగా ఉందో, సక్సెస్ అయిందా లేకపోతే ఎట్లా ఉంది అనకూడదు. అది మీకే తెలుసు ఉచిత బస్సు గురించి. సన్నమేమో ఆల్రెడీ స్కూళ్ళల్లో ఫస్ట్ ప్రవేశపెట్టిందే కేసీఆర్గా. దశల వారి ఒకసారి మనం కావాలని ఒకసారి చేయలేము. దశల వారి చేసుకుంటూ పోతారు. ఫస్ట్ స్కూళ్ళలో పెట్టిండు, హాస్టల్లో పెట్టిండు. తర్వాత సన్నమేం ఆలోచన కూడా చేసిండు. రేషన్ కార్డులు ఇస్తాను ఆలోచన కూడా చేసిండు. అది కూడా వచ్చింది సార్. వస్తే ఏదైనా ఒకసారి డెవలప్ తెలంగాణ ఏర్పడదు. స్టెప్ బై వస్తుంది చేసుకుంటా. దానిలో ఒక భాగం అది కూడా. సార్ వైద్యాన్ని మీరు గ్రామ స్థాయిలో ఏ విధంగా తీసుకెళ్ళారు? ఇప్పుడు విద్యా స్కూళ్ళకు చాలా ఒక స్కూలుకు అది బడిబాట కార్యక్రమం పెట్టిండుగా. దాంట్లో ఒక స్కూల్కు 50 లక్షలు ఇచ్చిండు, 30 లక్షలు ఇచ్చిండు, డెవలపింగ్ చేసిండు. ఆ డెవలపింగ్ పేరు మార్చి ఏదో పేరు పెట్టింది. ఇప్పుడు వాళ్ళు డెవలపింగ్ పేరు మార్చి అదే పని చేస్తున్నారు, వేరే పని చేస్తారు. కేసీఆర్ చేసిన పనులనే మార్చి చేస్తారు వీళ్ళు. ఇప్పుడు కేసీఆర్ విద్య కానీ వైద్య కానీ ఇలా వైద్య ఎట్టుందండి, వైద్య కిట్ ఎట్టుందండి. అసలు ఇటువరకు ప్రభుత్వ హాస్పిటల్ మీద భయపడేది. ఇలా ప్రతి ఆడపిల్ల కానీ ప్రతి చెల్లె కానీ ప్రసవించడానికి ప్రభుత్వ హాస్పిటల్కే పోతున్నారు. ఇవాళ కేసీఆర్ కిట్ వల్ల, కేసీఆర్ ఆరోగ్యం మంచి చూడడం వల్ల ఎంత డెవలప్ అయింది. ఇదే నల్గొండ పెద్ద హాస్పిటల్ ఉంటుంది. ఇటువరకు ఎట్లుంది ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా అలా నేను పోయి చూస్తే ఎవరు పుణ్యం అది? కేసీఆర్ పుణ్యం అది. గురుకుల పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు, ఇక రికమెండేషన్ గురుకుల పాఠశాలలు నాకు ఇప్పి ఆపి దానివల్ల గవర్నమెంట్ అది కూడా ప్రైవేట్ అది కాదుగా. ఇట్లా చేసి సార్ ఇప్పుడు చాలా చోట్ల ఇక్కడున్న కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు సార్, చిరుమర్తి లింగయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నార్గడపల్లిలో చాలా వరకు భూములు ఆక్రమించుకున్నాడని చెప్పేసి అంటున్నారు సార్. ఎంతవరకు వాస్తవం అంటారు? నిరూపించాలండి. నేను కూడా నిన్న అంటే ఇప్పుడు మీకు 10 ఎకరాలు ఆక్రమించుకున్నావు అంట. నాకు తెలుస్తుంది అది. మరి ఏడ ఆక్రమించుకోండు, ఏడ తీసుకోండు, ఏడ దౌర్జన్యం చేసి చెప్పాలి నన్ను అంటారు. మరి మస్తుగా సంపాదించుకున్నావు చేసుకున్నావు నిరూపించాలిగా. అంటే సొంత బిజినెస్ చేసుకొని సొంతంగా సంపాదించుకుంటే మంది కాడ లాక్కోండి కాదు. అది మంది మస్తుగా అంటారు కదా, పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకోవాలి. మన జనాలకు సేవ చేస్తున్నావా, మంచి చేస్తున్నావా, మన మనసులో మన తృప్తి పరచాలి. కొంతమంది రూమర్లు అపోజిట్ పార్టీ ఏం చేస్తాడు, ఏదో ఒకటి వేయాలి, గుడగాల్చి మీద వేయాలన్నట్టు వేస్తుంటారు. అది అంటనే ఒకటి పోతుంది. రాజకీయ నాయకుడు అన్నప్పుడు చాలా విమర్శలు వస్తాయి. విమర్శ అని రాగానే విమర్శిస్తుండగా మనం ఊరుకుంటాం అంటే కరెక్ట్ కాదు. మనం జనాలు ఉన్నాం, జనాలతో పనిచేస్తున్నాం, జనాలకు మంచి అని ఆలోచన పోతున్నాం. ఆ ఉద్దేశంతో కొన్ని వస్తాయి. అంటున్నారు పోతులు పోతుంటారు, కానీ మనం చేసే పని మనం చేసుకుంటూ పోవాలి. సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఏ విధంగా ఉన్నాయి? ఏ లేదు 6 గ్యారెంటీ ఒకటికో లేదు. అంటే అదో బస్సు పెట్టిండు, లేడీస్ అది పెట్టిండు, వాళ్ళకలా పంచాయతీ పెట్టిండు. ఇప్పుడు బస్సులు పెట్టిండు కరెక్ట్, బస్సులు ఉచిత బస్సు అని పెట్టినామండి. సరే ఉచిత బస్సులు పెట్టినప్పుడు మహిళలకు బస్సులు పెంచాలిగా. అయ్యే బస్సులు పెడితే అయ్యే బస్సులు చెబుతుంటే టికెట్ తీసుకున్నవాడు నిలబడుతుండే, టికెట్ తీసుకుని కూర్చుంటుండే. సరే మంచి పని చేసినాం, లేడీస్ మంచి పని చేసినాం కాంటల్లో. ఇంకా 2 సౌకర్యాలు కలిపియాలగా. ఈ రూట్లో ఇప్పుడు సూర్యాపేట అలాగంటే రూట్లో నడుస్తాయి, బస్సులు నడుస్తాయి. జరైతే పోండి ఘటంగూరు బస్ స్టాప్ కాడ ఎంతమంది లేడీస్ ఉంటారు ఆడ. బస్సు వస్తుంది ఆడ ఆగదు. అంటే ఎందుకు ఆగదు? లేడీస్ ఎక్కితే ఆ టికెట్ ఇవ్వడు కాబట్టి ఆపడాడు. జెంట్స్ ఉండి ఇప్పటి వరకు ఈ ఉచిత బస్సు పెట్టాలన్నప్పుడు లేడీస్ ఆడేలాబట్టి చేస్తే బస్సు ఆగేది. ఇవాళ జెంట్స్ చేయితే బస్సు ఆగుతుంది. ఎందుకంటే జెంట్స్ ఎక్కితే పైసలు వస్తాయి, టికెట్ పడతారు. లేడీస్ ఎక్కితే పైసలు రావు. మార్పు చెందింది అట్లా. మంచి పథకమే కాదంటలేం, కానీ దాని సరిపైన సౌకర్యాలు కల్పించాలి. 4 బస్సులు పెంచాలి. ఒక ఎమ్మటే ఇప్పుడు 4 రూట్లో 4 తిరుగుతాయి బస్సులు, ఇంకో 4 చేయి, అందరూ సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకటే చేసిండు. 6 పథకాలు గదే ఉందండి. ఇంకదే ఇంకే పథకం మీకు తెలిసి ఇంకేం పథకం పెట్టలేదు అంతేగా. సార్ ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు, సాధ్యమైంది అంటారా? సాధ్యమైతే ఇచ్చుగా. అంటే ఒక్కొక్కటి కోసుకొని తినమంటుండగా. మన మీటింగ్లో ఇండైరెక్ట్గా ప్రభుత్వాలు అక్కడ రూపాయలు లేదు కోసుకొని వండుకొని తిన్నా అంటుండగా. ఓపెన్ చెప్పేసి సాధ్యం కాదని. నా వల్ల కాదు, ప్రభుత్వం నడపడమే నా వల్ల కాదు. ఈ ముఖ్యమంత్రిని చెప్పగలుగుతారు అట్లా? అక్కడ పైసలు లేవు, నాకు అప్పు పూర్తలేదు, ఢిల్లీ పోతే చెప్పులు వేసుకొని దొంగ లెక్క చూస్తున్నా అంటాడు ఎవడన్నా? వాస్తవాలు చెప్తున్నట్టున్నారు కదా సార్. వాస్తవాలు చెప్తున్నాడు అంటున్నారు. వాస్తవాలు చెప్తే ఎట్లుంటుంది? ఉంది అప్పు ఉందనుకో, అప్పుని దాయాలి, మంచిగా జనాలకు 10 రూపాయలు తీసుకొచ్చి పెట్టాలి. తీర్పు అప్పు వద్దంటారు. అప్పు చేసేది ఇప్పుడు నీ కుటుంబం, మన రాష్ట్ర పరిపాలన ఏందో కుటుంబం మన కుటుంబం ఏంటో గట్టినే ఉంటుంది. నేనే ఉన్నా, నాకు 50 లక్షలు అప్పు ఉంది, నాకు అప్పు ఉందో అంటే వాడు అప్పు ఇస్తాడండి? తెలివిగా అప్పు తేవాలి, ఇంకా 10 రూపాయలు అప్పు తేవాలి, అప్పు తీర్పే ప్రయత్నం చేయాలి. అందరూ ఇప్పుడు అప్పు ఉన్నప్పుడు నీకు అలా చూస్తూ ఉంటాడు, నాకు అలా చూస్తూ ఉంటాడుగా. అంకాడిపోతే ఆడ అప్పు ఏమంటాడు? దూరం తిరుగుతారు మనకి. వాస్తవాలు చెప్పాలండి. కొన్ని వాస్తవాలు చెప్పాలి, కొన్ని వాస్తవాలు దాయాలి. అప్పుడే సంసారం నడుస్తుంది. మన గుట్టుగా నడుస్తుంది సంసారం అనేది. సేమ్ రాష్ట్ర పరిపాలన ఎట్లుంటుందో మన కుటుంబం నడిపే విధానంగా అంతే సేమ్. అదే పెద్ద దిక్కు.
కుటుంబంలో తండ్రి పెద్ద దిక్కు, ప్రభుత్వం వల్ల ముఖ్యమంత్రి పెద్ద దిక్కు. వస్తాలు కొన్ని ఉంటాయి, కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. దాన్ని కోసుకొని తిను ఇంకా ఢిల్లీ పోతే చెప్పులు చేసుకుని దొంగ లెక్క చూస్తారు బ్యాంకు వాళ్ళు, నచ్చ చెప్పాలి ఉంటుంది. అప్పులేని ఏముంది, అప్పు ఏం తెచ్చారు? అప్పు తెచ్చిండు డెవలప్ కనబడుతుంది. ఆశలు కొన్నారు, ఆశ రూపాయలు ఉన్నాయి అప్పులైతే. ఆలోచన కరెక్ట్ కాదని కదా, ఇది అనుభవం లేమితనం అంటే గదే. ఇటువరకు ఒకసారి ఇంటర్లో చెప్పిండు గుంపు మేసి లెక్క అని, కూరలో పెడతా గుంపు మేసిలో పనిచేస్తాను చెప్పాడు. అది కరెక్ట్గా అనుభవం ఏమి మంత్రి పదవి చేయలేదు, ఏది చేయలేదు. డైరెక్ట్ ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆలోచన విధానం లేదు. ఒక మాట మీడియాతో ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకో తెలియదు ఆయనకు. ఆ చూడని తీసుకొని ఆడ పెట్టి పైన పెట్టిరుగా నడుస్తుంది అట్లా 4 రోజులు. సార్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చిరుమర్తి లింగయ్య జైలు పోతాడు అంటున్నారు సార్, వాస్తవం అంటారు? అస్త్రం ఉన్నదా? ఏ లేదండి అలా. ఫోన్ ట్యాపింగ్ మనకేం సంబంధం ఉంటుందండి? ఫోన్ ట్యాపింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. వాళ్ళ అనుమానం నా మీద అనుమానం వచ్చింది అనుకో, నేనే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినప్పుడు చేస్తారు. అది డిపార్ట్మెంట్ పరంగా, ఏ వ్యక్తి పరంగా కాదు, ఏ ప్రభుత్వం ఏ ఇప్పుగా చేస్తారు. నీ మీద అనుమానం ఉంది, ఏడిపోతున్నాడు ఆడుంటున్నాడు అని ఏం మాట్లాడుతున్నాయని మాట్లాడతారు. అంటే దానికి ఏది చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు పట్టుకుంటానికి టోప్ ప్యాకింగ్ చేస్తారు. కానీ ఇవన్నీ రూమర్స్. మన పోయిన ఇంటర్వ్యూ పోయినా ఏమో పోయినా ఏం జరగలేడు, ఏం మళ్ళీ చెప్పలేదు. ఇప్పుడు 6 నెలలు 8 నెలలు మేము పోయొచ్చు, ఇప్పటివరకు ఏదైతే లేదు. అంతా రూమర్స్ కావాలని అట్లా ఏదో ఒకటి. ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీలు పెట్టారు, ప్రజలకు చేయలేకపోతే ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత మాట్లాడి ఏదో పంచాయతీ పెట్టాలి, జనాల్ని వాళ్ళ మీద ఇలా ఒక సమస్యని ఇటు తిప్పాలి. నిమ్మలంగా పరిపాలన చేస్తే నువ్వు ఇస్తానో ఇవ్వలేదని అడుగుతాడు. రోజు పంచాయతీ పెట్టుకున్నావు అనుకో, అది అడిగేది మర్చిపోతాడు. ఇది జరిగిన అది ఇది జరిగినది ఆలోచన మైండ్ గేమ్, ప్రజలంతా మైండ్ గేమ్ ఆడుతుంది రేవంత్ రెడ్డి. సార్ ఇప్పుడు కవిత కుటుంబంలో స్విచ్ పెట్టింది, పార్టీలో స్విచ్ పెట్టింది అంటున్నారు సార్. మరి ఆ కవిత గారు వేరే పార్టీ పెట్టే ఆలోచనలు ఉన్నాయా, లేక బీఆర్ఎస్ తోటే కలిసి పోటీ చేస్తుందా? ఏది ఉండదండి, కుటుంబ సమస్య పార్టీకి సంబంధం లేదు. అది సరే ఉంటుంది. ఇప్పుడు ఒక కుటుంబాలన్న అన్నదమ్ములకు చిన్న పంచాయతీ ఉంటుంది, అక్క జిల్లాలకు ఉంటుంది, అన్న జిల్లాలకు ఉంటుంది, తల్లిదండ్రులకు ఉంటుంది. మాట్లాడుకుంటూ వాళ్ళు పార్టీకి సంబంధం ఉండదు, ఏదో ఉండదు. 10 కుటుంబాలు ఉన్నదేగా, అన్నదమ్ములకు ఏదో ఉంటుంది, మాట్లాడుకుంటారు. అది వాళ్ళు రోజు పొలిటికల్లో ఒక లీడర్షిప్ చేస్తారు కానీ బయటపడుతుంది. మా ఇంటి నీ ఇంట్లో నీకు బయటపడదుగా, వాళ్ళ ఇంట్లో కాబట్టి బయటపడుతుంది. అది ఎందుకంటే వాళ్ళు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 10 ఏళ్ళు చేసిన కాబట్టి, తెలంగాణ ఉద్యమ నాయకుడు కాబట్టి, తెలంగాణ తెచ్చిన వ్యక్తి కాబట్టి ఆ కుటుంబం కల్లా చూస్తారు. ఏది జరిగినా చూస్తారు, వాళ్ళకల్లా కింద పడ్డా చూస్తారు, చేరినా చూస్తారు, నవ్వినా చూస్తారు, దగ్గర చూస్తారు అన్నమాట. దానివల్ల ఎలిగేషన్ అట్లా అంటారు. కానీ ఏది ఉండదు, వాళ్ళ కుటుంబం మాట్లాడుకుంటారు. పార్టీకి దానికి అటాచ్మెంట్ ఏమి ఉండదు, అంత ఒకటే ఉంటుంది. సార్ ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారా గ్రామాలలో చాలా వరకు ఊర్లే ఆక్రమించుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు సార్. ఈ అక్రమాలపైన ఎలాంటి చర్యలు చేపట్టలేదు అంటున్నారు, ఎంతవరకు వాస్తవం అంటారు? ధరణి అంటే నాకు ధరణి వచ్చి ధరణి మ్యాప్ తీసుకొచ్చి ఆడబెడితే అబ్బు మనకైతుందా? ధరణి అనేది ఏదైనా చట్టమే ఉంటుంది, రికార్డుల ప్రకారం ఉంటుంది. ధరణి తీసుకొచ్చి ధరణి చూపెట్టినాం కానీ ఆ భూమి లేచిపోడుగా, ఏది లేదు. అంత కరెక్ట్ ధరణి కరెక్ట్. ఇప్పుడు తెచ్చిన భూభారతి చూద్దాం, నిన్నమన్నా తెచ్చిన ఏది కాలేదు. వాళ్ళు అలా పెట్టిండు నిన్నమన్నా మన ఫస్ట్ నుంచి వచ్చినా కానీ ఇంతవరకు ఏది కాలేదు. ఏదో రిజిస్ట్రేషన్ మాత్రమే అవుతున్నాయి. ధరణి నెంబర్ 1. కానీ కావాలా అని ఏది కేసీఆర్ పెట్టిన స్కీమ్ ఏది ఉండకూడదు, రేవంత్ రెడ్డి ఆలోచన. దాన్ని ధరణి తీసి భూభారతం ఇచ్చిండు. అది కాదు ఇది కాదు, ఎవడైనా రిజిస్ట్రేషన్ చేసిండు, ఎవడైనా భూ అమ్ముకోవాల్సిందే, ఎవరైనా పాస్బుక్ ఉండవలసిందే. నీ పాస్బుక్ ఉన్నాక నీ పాస్బుక్ భూ అయితే నీకు లాక్కోలేనుగా. అది అంతా అవగాహన లోపం వల్ల ఏదో అంత తప్ప ఏముండదు. అలా ధరణి ఏం చేస్తుంది, ధరణి చక్కగా ఇప్పుడు పాస్బుక్ ఇటు వరకు ధరణి రాకముందుకు నీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మ్యూటేషన్ పోవాలి. మ్యూటేషన్ పోవాలంటే ఎవరి తీసుకోవాలి, విఆర్ఓ పట్టుకోవాలి. విఆర్ఓకి 5,000, ఎంఆర్ఓకి 5,000. అంతా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు చిల్లర కాసు 5,000-20,000 అయింది నీకు మ్యూటేషన్ అయ్యి నీకు పాస్బుక్ ఇచ్చే వరకు. ధరణి రాకముందు పుచ్చడు. అది మ్యూటేషన్ అవుతుందా సరే, ఊకిన పాస్బుక్లో రాసి ఇస్తాడు. ఏంటి పానీలో ఈయన పేరు కొట్టి కమ్యూనియన్ పేరు కొట్టేయాలి, కొన్ని పేరు రాయాలి, విఆర్ఓ వ్యవస్థ అట్లా రాయాలి. రాక ఇప్పుడు కొత్త పంచాయతీ చేసింది విఆర్ఓ వ్యవస్థ. అది దాన్ని మార్పు చెందాలి, రైతులకు ఇబ్బంది పెడుతుంది. రిజిస్ట్రేషన్ కాగానే 1 గంట చేపలు అంతా నీకు సీదర పాస్బుక్ ఉండాలి అన్న ఆలోచనతోటే ధరణి పెట్టింది కానీ వేరే ఉద్దేశంతో కాదు. ఇప్పుడు ఏముందండి, నువ్వు పోయిన ఫోటో దిగుతున్నావు, రూపాయి ఇచ్చేయలేదు, స్లాట్ బుక్ చేసుకుంటున్నావు, ఎంఆర్ గట్ట ఫోటో దిగి ఆడిన తిట్లా నీ పేపర్ ఇస్తుండు, నీ పాస్బుక్ నీ ఫోటో పేపర్ మీద ఇస్తుండు. పాస్బుక్ ఒరిజినల్ పాస్బుక్ పోస్టులో వస్తుంది 10 రోజులకు. ఇంత నీట్గా ఉన్నాక ధరణి ఎందుకు ఇంత చర్చలు చేయడం అవసరం? అదొక్కటే సక్సెస్ ప్రోగ్రామ్. అది సక్సెస్ వాటినే కొనసాగిస్తే కేసీఆర్కి ఆడపేరు వస్తుందో
అనే తప్ప వేరే లేదు. ఇంకో విషయం ఏంటంటే రైతు బంధు చేస్తాడు. రైతు బంధు నువ్వు పల్లెటూరులో పోయి అడగండి, రైతు బంధు అంటారా కేసీఆర్ పైసలు అంటారా అని. కేసీఆర్ పైసలు అంటారు. కేసీఆర్ పైసలు పడ్డాయి, కేసీఆర్ పైసలు పడ్డాయి, అంత పేరు మోగిపోయిందనమాట జనాలకు. కేసీఆర్ ఆ పేరును తగ్గియాలి. అదైతే కంటిన్యూ అయితే మళ్ళీ కేసీఆర్ జనాలు నాటుతాడు, జనాలు 4 నెలలు నాటుతాడు. 4 నెలలు రేవంత్ రెడ్డి చేసిన దుచ్చర్య కానీ వేరేదైనా దాన్ని సక్సెస్ ప్రోగ్రామ్ అది. అంటే ఇప్పుడు పథకాలు మీ పేర్లు మార్చిస్తున్నారు అంతే లేదండి. పథకాలు మా ఇప్పుడు నేను 1,00,000 ఇచ్చినా 60,000 ఉద్యోగాలు ఇస్తుందిగా. ఏ నోటిఫికేషన్ ఇచ్చిండు? మీ తెలంగాణ ఇవ్వలేదు. నోటిఫికేషన్ ఇచ్చింది మేమే, ఎగ్జామ్ పెట్టింది మేమే. ఎగ్జామ్ ఎలక్షన్ వల్ల ఆగింది. అది రాగానే నేను ఇస్తున్నాను అంటే ఇస్తున్నా కానీ అంతా రాంగ్. తెలుసు మీకు అంతకీ, అది మీడియా వారికి ఏదని తెలుసు మీకు. అంటే మీరు ఉన్నప్పుడు గ్రూప్ 1 పేపరు ఫిలిమ్స్ లీకేజ్ అయింది, ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టలేదు అంటున్నారు కదా సార్. ఇప్పుడు లీకేజ్ ఏం చేసింది? దాన్ని చట్టపరమైన దాన్ని క్యాన్సిల్ చేశారుగా. ఇంకా చాలా గ్రూప్ 1 కూడా కోర్టుకి ఎక్కడం జరిగింది. ఎక్కింది. ఇప్పుడు ఒకసారి తప్పు జరిగింది. ఇప్పుడు తెలంగాణ దాదాపు 4-5 కోట్ల జనాభా. అందరూ మంచి వాళ్ళు అయితే ఉంటారు కదా, ఉద్యోగస్తులు ఉంటారు, ఎవరు కూడా ఉంటాడుగా. వాని స్వార్థపరం చేసుకుంటాను పట్టుకురు, వాళ్ళు కూడా పట్టుకురుగా, అప్పుడు చెరగా తీసుకురుగా. అంటే ఇప్పుడు ఊర్లలో మొత్తం కూడా బెల్ట్ షాపులు బీఆర్ఎస్ పార్టీని పెంచి పోషించిందని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లు వాటిని రూపమాప్తం, వాటిని అంతం చేస్తామని అంటున్నారు సార్. సాధ్యమైంది అంటారా? చేయలేదు మరి, పెంచుతుడుగా. మొదలు అంటే రాయగోపాల్ రెడ్డి మొదలు పెట్టిండు. ఏ ఊర్లో రాజగోపాల్ కాంగ్రెస్ ఏ ఊర్లో మంది చూపెడతా, ఏ ఊరు పలానా ఊరిపై నా నిలబడి మంది తెచ్చిస్తాడని చెప్పుకుంటున్నారు కదా సార్ వాళ్ళు. అదే ఇప్పుడు చెప్పుకున్నది ఒకటి. ఇప్పుడు ఇదే మునుగోడు కాన్ఫరెన్స్లో బెల్ షాపులు బంద్ చేసామని చెప్తుండే ఆయన. మునుగోడు కాన్ఫరెన్స్లో ఏదొక్క ఊరు పోయి నాకు ఫోన్ చేయి, నాకు ఇవ్వాలి కొద్ది, నా ఊరు ఉండదు ఏముండదు, నాకు ఒక్కరికే ఫోన్ చేయి సార్, పలానా ఊరు నాకు మంది కావాలంటే మంది కూడా చూడు. అప్పుడు ఒకటి రాజధాని చేయాలి, నేను చేస్తాను, వాళ్ళు చేస్తారా? ఇది ఛాలెంజ్. మునుగోడు కాన్ఫరెన్స్లా చెప్పుకుండా ఆయన సాధ్యపడలే, ఆయనకు కాదు ప్రోత్సహించేది డిపార్ట్మెంట్గా. మంది అమ్మాలిగా, మంది అంటే అమ్ముతారు. మరి అమ్ము ఆదాయం లేదు, అమ్ము అంటే అమ్ముతారు. బెల్ షాప్ లేదు పోదుగా. ఇప్పుడు వీళ్ళ వల్ల కాదు, ఏది కాదు. మునుగోడు కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క ఊర్లో బెల్ షాప్ ఉంది, ప్రతి ఒక్క ఊర్లో బెల్ షాప్ నడుస్తూనే ఉంది. ఇంకా రాజగోపాల్ రెడ్డి సార్ ఎంక్వైరీ చేసుకోమని ఆయన కూడా స్థానికంగా పోలేడుగా. ఆయన ఏదో అధికారం పిలుస్తాడు, మాట్లాడతాడు, ఏమైనా అంటే ఏం లేదు సార్, క్లియర్ ఉంది సార్, బెల్ షాప్ లేవని చెప్తాడు. తిరిగి చూడాలి. నాయకులు ప్రోత్సహిస్తారు, నాయకులు కావాలి, పొద్దు కాలా వాళ్ళకి కావాలిగా. సాధ్యం కాలేదు. సాధ్యం కావాలంటే ఒక కాన్షియన్స్ కాదండి ప్రభుత్వం. ఇప్పుడు ఇటువరకు కేసీఆర్ ఒక పని చేసిండు, ఉక్కు పదం సారా బంద్ చేయాలంటే బంద్ చేసిన కథం. ఇంకా ఎంత సాధ్యమైంది? 2 monthsలో ఏళ్ళకి సార్ దొక్క కూడా అయింది ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా. అట్లా రాష్ట్ర స్థాయిలో చేస్తే సక్సెస్ అవుతారు. అదే రేవంత్ రెడ్డిని స్టేట్మెంట్ ఇవ్వండి, బెల్ షాపులు అలాగో చెప్పిండు. మనం ఎప్పుడు ఎలక్షన్ల ముందు చెప్పిండు బెల్ షాపులు బంద్ చేస్తారు. ఏది వల్ల అయిద్దా? దాని వల్ల అయిద్దా? అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం అంటుంది. బెల్ షాప్ లేదు, డిపార్ట్మెంట్ వేరేనండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. అది వాళ్ళకి ఒక చెప్పాలి, నేను చేసేది కేసు చెప్పింది. బెల్ షాప్లో కేసు పెట్టాలంటే ఒక 2 ఊళ్ళు ట్రై చేస్తే ఇంకోటి అమ్మడికి భయపడతారుగా. సాధ్యం కాదు అది. ఒక ఇది చేయమను, కేసీఆర్ పెట్టిన చేయమను. ఇదేం చేస్తాడు మీరు? కేసీఆర్ పెట్టిన బెల్ షాపులు పెంచినాడు కానీ వచ్చినా మంచిగా మరి మంచిగా నువ్వు. మీరు విఆర్ఏ వ్యవస్థను తీసేసారు, మరి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. మీకు నష్టం ఏం జరిగింది, వీళ్ళకి లాభం ఏం జరుగుతుంది సార్? నష్టం ఇలా చెప్పినా కండి, వడ్డీ ఒక రిజిస్ట్రేషన్ అయితే మ్యూటేషన్ చేసి పాస్బుక్ రావాలి, నీకు మ్యూటేషన్ చేసుకోవాలంటే 3 వ్యవస్థలు ఉండాలి. గ్రామ విఆర్ఓ ఉండాలి, ఎంఆర్ఓ కావాలి, ఆర్ఐ ఉండాలి. అందరూ ఫైల్ ఇచ్చుకుంటా పోతే నీకు పాస్బుక్ చేతిలో పెట్టేది. దాదాపు చేతిలో ఒక 20-30 మారేది పాస్బుక్ రావాలంటే. అంటే ఎకరాల పెట్టేది. కొద్దిగా హైదరాబాద్ కొద్దిగా మంచిగా పైసలు నోటు నుంచి వానకాడ ఎక్కువ తీసుకునేది పైసలు. తీసుకోకుండా రికార్డ్ పరంగా కరెక్ట్ చేయలేదు. మళ్ళీ రికార్డు మార్చాలిగా. ఇప్పుడు నా కాడు కొంత రికార్డు మార్చాలి. అది కొన్నోని పేరు రాయాలి, అమ్మిన పేరు రాయాలి. రాయకుండా అట్నే పెట్టడం వల్ల పంచాలి. అమ్మిండు మళ్ళీ ఆ పేరు మీద కొత్త పుస్తకం వస్తాక పాస్బుక్ కొత్త పుస్తకం వచ్చింది. కొత్త పాస్బుక్ వచ్చిన తర్వాత వీఆర్ఓ తీసేసాడు కేసీఆర్ గారు. కొత్త పాస్బుక్ వచ్చినప్పుడు వీఆర్ఓ ఉండరు. ఏంది ఇట్లా జరుగుతుంది పంచాయతీ ఏంటంటే సార్ ఇట్లా చేసినట్టే అప్పుడు వీఆర్ఓ చేసాడు. అంటే మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు అంటున్నారు సార్, మరి మళ్ళీ జరగదంటారా? భూభారత్లో కాంగ్రెస్ వాళ్ళు తీసుకుందంటే కాంగ్రెస్లో ఏం చేస్తారు? కేసీఆర్ చేసే పని ఉండకూడదు. మేము జనాల్లో చూసుకోవాలి. నువ్వు ఏం చేసినట్టే ఇప్పుడు కేసీఆర్ కొన్ని మంచి పథకాలు జీతాలు కాదు 100 ఏళ్ళు అలా కట్టించినట్టే. ఇప్పుడు ఎడిపోతాం, ఒక దేవాలయం తిరుపతి పోతాం, వాళ్ళు కట్టించుకొని శ్రీకృష్ణ చేయాలంటాం. ఈ బ్యాగ్ కూడా పోతుంది. ఇప్పుడు పోతే వాళ్ళు అంటారు కేసీఆర్ కట్టించినట్టు. కాళేశ్వరం ఏమంటారు కేసీఆర్ కట్టించినట్టు అంటారుగా. అంటారు. పురాతన రాజుల కాలం అప్పుడు కొన్ని దేవాలయాలు కట్టించారు. ఏడిపోయినా మనం కూడా అనుకుంటాం అసలు చూసి ఏం చెప్తాం, పిల్లల రాజు కట్టించిండా? ఆ విధంగా కట్టించాడు కేసీఆర్. పేరేట బుద్ధ నేను చెడిపోతే బుద్ధ ఏదో
ఆ బోర్డు మీద సాక్ పీస్ రాసింది కాదు కదా, డస్ట్ పెట్టి చేసింది చూస్తానికి. అంతే. కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోయింది అంటున్నారు, నాణ్యత లేదంటున్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రాజెక్టులు కడతాప్పుడు గేట్ ఊసిపోతుంది, రిపేర్ చేసుకోవాలి. మీ కాళేశ్వరం మీద చూసినాం మేము కూడా, ఆ స్థాయి చూసి ఒక అద్భుతం అంటే ఉండదు. అది దాదాపు 32 పిల్లర్లే ఉంటాయి, ఒక పిల్లర్ 2 పిల్లర్స్ రిపేర్ చేసుకోవాలి. మొత్తం కాళేశ్వరం కూలిపోలేదు. కాళేశ్వరం కూలిపోతే మన పోయి మేడిగడ్డ కాడ మోటార్లు పెట్టొచ్చిండు, మరి నీళ్ళ పంపించిండు, అయ్యే నీళ్ళుగా గోదావరి నీళ్ళేగా. కాళేశ్వరం కట్టకుంటే బ్రిడ్జ్ కట్టకుంటే నీకు నీళ్ళు రాపోవుగా అంటారు. మళ్ళీ ఇలా పని చేస్తారు, లేదు వెళ్ళలేదు మళ్ళీ ఇలా. సార్ మీరు కట్టంగూరు మండల స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని కట్టించి నిర్మించారు సార్? ఎంతమంది లబ్ధిదారులకు ఇచ్చారు? డబుల్ బెడ్ మా కాడ రాలేదండి. నరకపల్లి అంటే నరకపల్లి మండలం నక్కలపల్లికి ఇచ్చినారు. మా కాడ అప్పుడు ఫస్ట్ ఇప్పుడున్న ఎమ్మెల్యే గాడ కట్టించి పోతే బిడ్డ పోతే చూసుకోబడ్డు. కట్ట దాటిపోయిన తర్వాత ఒకటి కలవట్టు ఉంటుంది చిన్నది, దాని పక్కన కట్టించిన. అది మరి ఓనికి ఇచ్చిండు కాంట్రాక్ట్, ఓలు పోయినా తెలియదు కానీ అట్నే ఉంది, పిల్లర్ల మీద ఉన్నది. అంటే మీరు చిరుమర్తి లింగయ్య గారు ఆయంలో ఏమి ఇవ్వలేరా? డబుల్ బెడ్రూమ్ ఏం రాలే మాకు కట్టడం వల్ల రాలే. అప్పుడు ఆయన పెట్టింది అది, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు. మరి దేనికి ఆగిందో తెలియదు దాన్ని కూడా. అంటే రేషన్ కార్డులు కానీ అవి కూడా రేషన్ కార్డు ప్రోగ్రామ్ పెట్టించిన, రేషన్ కార్డ్స్ ఫంక్షన్లో ప్రోగ్రామ్ పెట్టించిన రేషన్ కార్డు. ఎంతమందికి ఇచ్చారు సార్ మొత్తం మండల స్థాయిలో? మండల స్థాయిలో దాదాపు ఒక 1000 మంది దాకా ఇవ్వచ్చు. ప్రోగ్రామ్ పెట్టేవాడి ఊరు ప్రోగ్రామ్ పెట్టి పిలిచి రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళకి. మరి ప్రజాపాలనలో మొత్తం పెండింగ్ రేషన్ కార్డులు అప్లికేషన్స్ వచ్చినాయి అంటున్నారు. రేషన్ కార్డులు మళ్ళీ ఇప్పుడు పెట్టి మళ్ళీ వస్తాయి. ఇప్పుడు జనాభా పెరుగుతుంది కదా మనకి, కుటుంబ వ్యవస్థ పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది. కుటుంబం పోయినప్పుడు రేషన్ కార్డు మార్చుకోవాలి, పెంచుకుంటారు, ఆర్థిక లావాదేవీలు మారుతున్నాయి, దానివల్ల అప్లై చేసుకుంటారు. రేషన్ కార్డు అనేది నియంత్రణ ప్రక్రియ, అది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అది ఇవాళ ఇచ్చిన వేళ స్టాప్ చేసిన అన్న పని కాదు. అది రేషన్ కార్డు ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. రేషన్ కార్డు కానీ పింఛన్లు కానీ ఆ నిరంతర ప్రక్రియ. దళిత బంధు ఎంతమందికి వచ్చింది? దళిత బంధు మా మండలాల్లో ఇవ్వలేదు, కాన్స్టిట్యూన్సీలో ఇచ్చారు. అంటే వేరే ఇప్పుడు కాన్స్టిట్యూన్స్ కింద సెలెక్ట్ చేసారు కండి, 3000 చేసారు. కొన్ని మన అరకపల్లి మండలం కొంత ఇచ్చినట్టుంది, బేరకల్ల మండలాలు ఇచ్చిండు, కేదమండల మండలాలు ఇచ్చిండు. కొన్ని స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ పోవాలిగా. కేసీఆర్ గారు చెప్పిండుగా 3000 ఇస్తే 3000 ఓలోలకు తక్కువ ఉన్న ఫస్ట్ బీద వాళ్ళకి తీసుకురామని చెప్పిండు. ఆ విధంగా చేసినాము. బీసీలలో చాలా వరకు గొర్రెల పంపిణీ ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరింది? చాలా వరకు ఇప్పటికి కూడా డీడీలు కట్టిన వాళ్ళకి అమౌంట్ రాలేవు, గొర్రెలు రాలేవు అంటున్నారు సార్. మరి అది మీరు జెడ్పీటీసీగా ఉండి ఎలాంటి న్యాయం చేసారు వాళ్ళకి? బీసీలో ఇప్పుడు యాదవ్స్ 50%లో ఫస్ట్ సారి ఇచ్చినాం. ఒక ఊళ్ళో ఉమ్మడిగా ఉన్నప్పుడు ఒక 100 కుటుంబాల్లో 150 కుటుంబాలు ఉన్నాయనుకో, ఒక 50 అయితే ఇచ్చేసినాం. ఒకసారి అయిపోయింది, స్కీమ్ అయిపోయింది. రెండోసారి 50,000కు వాళ్ళకు డ్రా తీసి ఇచ్చినాం కదా, రెండోసారి డ్రా తీయకుండా ఇవ్వాలి. అంటే వాళ్ళకి అప్లై చేసుకుంటే ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక యూనియన్ ఉంటుంది, యాదవ్ యూనియన్, దాంట్లో ప్రకారం ఇచ్చినామన్నమాట. రెండోసారి ఇచ్చే ఆలోచన డీడీలు కట్టించినాం. కట్టించిన తర్వాత ఎలక్షన్ కోడ్ పడ్డది, ఇవ్వాలని ఆలోచన, దానివల్ల ఆగింది. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి ఇచ్చేది అది మీ ద్వారా ఇవ్వచ్చు. ఇప్పుడు మరి ఇస్తలేడుగా, రిటర్న్ ఇస్తుందిగా. యాదవ్ వాళ్ళకి ఇవ్వచ్చుగా, డీలు కట్టి ఉండరు వాళ్ళు. అంటే కేసీఆర్ చేసిన పని చేయవద్దు అనమాట, అది మంచి పనేగా. సార్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉన్నప్పుడు చాలామంది బీఆర్ఎస్ నాయకులకు న్యాయం జరగలేదు, సీనియర్లకి వేరే వాళ్ళకి న్యాయం జరిగింది అంటున్నారు. ఎంతవరకు వస్తున్నారు? పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టింది అంటున్నారు. పక్కనంటే అంటే వాళ్ళని పట్టించుకోకుంటున్నారు. పట్టించుకోవడం ఏంటి కారణం? పదవులు ఏం దక్కలేవు, ఎవరు దక్కలేదు, అందరు దక్కిన పదవులు లేని ఆయన ఎవడో చెప్పవని నాకు జరిగింది అన్యాయం జరిగిందంట అని చెప్పి సమానం చెప్తాను. ఎందుకంటే ప్రతి ప్రోగ్రాం కానీ ప్రతి విషయం కానీ ఏదైనా నేనే చేసిన కదా మండల. నా మాట ఎవరు ఉన్నారు, ఎవరికి న్యాయం జరిగింది, ఎవరు న్యాయం జరగలేదు అని నాకు తెలుసు. అది ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు ఇచ్చినా కానీ ఇంకో 1,00,000 కావాలనిపిస్తుంది, 10 లక్షల పని ఇచ్చినా కానీ ఇంకో 10 లక్షలు ఇస్తే బాగుండి అనిపిస్తుంది. మనిషికి ఆశ జీవి కానీ అత్యాశ ఉండకూడదు. ఆశ మంచిదే, అత్యాశ డేంజర్. ఆ డేంజర్ అనేది ఇవన్నీ వచ్చేది. అంటే మరి తృప్తి పొందాలి. ఇప్పుడు నాకే అన్ని పనులు నాకే కావాలంటే ఇవ్వలేము. అట్లా మా మండలాలు జరగలేదు, అందరూ సమానంగా ప్రతి ఒక్కరిని కలుపుకోబోయిండు, నేను కలుపుకోబోయిన అందరినీ, అందరు సమాన దృష్టిలో చూసినాం. ఎవరికి గౌరవం ఇవ్వలేదు, ప్రతి ఒక్కరు పేరు పెట్టి పిలుస్తాడు. అది రాంగ్ అండి. సరే అనుకుంటారు కొంతమంది, ఇప్పుడు ఎంత చేసినా ఎంత సాయం చేసినా ఇదో ఒకటి మానవుల అనాలనిపిస్తుంది, అంటూనే ఉంటారు అన్నమాట. సాయం పొందునే అంటారు, సాయం ఉంది వాళ్ళు అన్నంలో ఎవరు వస్తే నేను చెప్తాను, నీకేం సాయం చేసినా నేను తక్కువ చెప్పగలుగుతాను. ఇప్పుడు కడవల మంది సరే వేరే మండలం విషయం అది అవసరం అనవసరం నాకు తెలియదు, నేను కీ రోల్ చేయలేదు. ఇక్కడ కీ రోల్ నేనే చేసిన కాబట్టి నా కాడుకు వచ్చి
సరే మీకు తోటే పలానా అని అంటే నా పేరు చెప్పండి మొత్తం వివరం చెప్తాను, ఆయనకి ఏ అన్యాయం జరిగింది చెప్తాను, న్యాయం జరిగిందో చెప్తాను అంటే మసిగాడు. దానికి ఏముంది, దాన్ని పట్టించుకోవద్దు. మనం చేసే పని మంచిగా చేస్తున్నాం, మనం తృప్తి ఉందా లేదా అని. సార్ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? మంచిదే అండి. అది కేంద్రం దగ్గర అయిపోయింది కదా, అవుతుంది అంటారా? కేంద్రం దగ్గర కేంద్రం మన చేతులు లేదు, అది పెద్ద సమస్య. అది సరే ఇలా బీసీ చేసి పంపించారు. అది రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా బీసీ రిజిస్ట్రేషన్ చేయాలి. అంటే బీసీ ఎక్కువ ఉంది ఇక్కడ, బీసీ న్యాయం జరగాలి. ఇంకో విషయాలకి మీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా బీసీ పెట్టాలి. ఎస్సీ జనరల్ పెట్టారు, ఎమ్మెల్యే బీసీ ఎందుకు పెట్టకూడదు? బీసీ ఎందుకు జనాభా ఎక్కువగా, ఎస్సీ ఎందుకు పెట్టారు? మరి ఎస్సీకి 2 ఇచ్చినా కానీ బీసీ ఒకటనే ఇవ్వాలిగా. సరే ఎస్సీ అనేది వెనకబడి చేస్తే అన్న ఆలోచన మీద వచ్చారు వాళ్ళు. సరే ఒక న్యాయం చేద్దాం, వాళ్ళు ఒక అధికారం చేసి ఒక ప్రజాప్రతినిధి చేసి వాళ్ళు డెవలప్ అవుతారన్న ఆలోచన పెడతారు. ఓకే, వాళ్ళు 2 ఇరి, బీసీకి 1 సీటు, రిజర్వేషన్ 1 ఎమ్మెల్యేసీ ఎందుకు ఇస్తలేరు? బీసీకి రిజర్వేషన్ ఎస్సీ అంటే ఎస్సీలో ఎమ్మెల్యే అయిపోతారు, జనరాలు రెడ్డిలు వచ్చి మీద పడతారు. వాళ్ళ కాడ పైసలు ఉంటాయి, బీసీ కాడ పైసలు ఉండవు. అందరూ పోటీ పట్ల పైసలు కడుక్కొని వేస్తారు. బీసీ డెవలప్, బీసీని ఎదగాలన్నా కానీ ఎమ్మెల్యే స్థాయి కూడా బీసీ రిజర్వేషన్ కావాలి. స్థానిక సంస్థలు కాదు. స్థానిక సంస్థలు ఏముందండి, ఊళ్ళో మంచి పేరు ఉంటే న్యాయస్థానం ఉంటే మేము గెలుస్తాం. రిజర్వేషన్ ఉంటుంది, మంచి చూసి వేస్తారు. బీసా ఎస్సీఆ అని చూసేయరుగా ఊళ్ళో స్థానిక సంస్థలలో. ప్రజెంట్ మన ఇప్పుడు రాష్ట్ర నాయకులైనా కానీ వాళ్ళు చెప్పే విధానం సలహా ఏంటంటే ఫస్ట్ బీసీ రిజర్వేషన్ ఎమ్మెల్యే స్థాయిలో తీసుకురావాలి. అప్పుడు బీసీ నిదానం పెరుగుతుంది. అప్పుడు హై లెవెల్ వస్తారు. అంత జనాభా ఉన్నా కానీ స్థానిక సంస్థలు బీసీని రిజర్వేషన్ ఇచ్చిన కాడికి వస్తే, ఇవ్వకున్న కాడికి వస్తే, నువ్వు పెట్టవన్న కాడికి వస్తే స్థానిక సంస్థలలో ఊళ్ళల్లో జనాల్లో ఒక మనిషి ఈయన ఊళ్ళలో ఈయన ఎస్సీఆ లేకపోతే బీసీఆ రెడ్డి అని చూడరాడు. ఆయన మంచోడా కాదా, ఈయన సర్పంచ్ని ఎంపీటీసీని గెలిపిద్దాని ఆలోచన మైండ్లో అవుతుంది. కులం పేరు రాదు. అదే ఎమ్మెల్యే స్థాయిలో వచ్చినప్పుడు దాదాపు 6-7 మండలాలు ఉంటాయి, దాదాపు 2 లక్షల ఓటింగ్ ఉంటుంది. 2,60,000 ఇప్పుడు మాకు ఇప్పుడు ఓటింగ్ 2,60,000 ప్రతి ఒక్కరికి మంచి తెలాడు. అప్పుడు మంచోడా చెడ్డోడు తెలియదు. రిజర్వేషన్ ప్రకారం పార్టీ విధానం వల్ల గెలుస్తాడు. సరే అంతా ఎమ్మెల్యే కూడా ఒక ఊరు మండలం తెలుసుంటుంది. 2 లక్షల మందికి ఆ వ్యక్తి అనేది తెలియదు. అదే బీసీ రిజర్వేషన్ బీసీ చేస్తాడు, యాదవ్ చేస్తాడా లేకపోతే గౌడ్స్ చేస్తారా, ఎవరు చేస్తారు, కుమ్మరోళ్ళు చేస్తారా, ఆ బీసీ సంబంధం విధానం ఓడిపోతే బీసీ అవుతారు. అప్పుడు బీసీ విధానం ఎమ్మెల్యే స్థాయిలో రావాలండి. అప్పుడు వచ్చే రాజ్యాంగపరంగా ఎమ్మెల్యే స్థాయి, అప్పుడు బీసీ డెవలపింగ్ వస్తుంది. సార్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా యువత డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు సార్. ఏడ చూడినా అదే జరుగుతుంది, మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ లోపం జరుగుతుంది, ఇట్లాంటి వాటికి ఎలాంటి చట్టాలు తీసుకురావాలి, ఎవరిలో చైతన్యం తీసుకొస్తే బాగుంటుంది అంటారు? ఫస్ట్ పోలీసు డిపార్ట్మెంట్ బాగా పకడ్బందీ చేయాలండి. అది ఇప్పుడు డ్రగ్స్ అంటే మనకాడ తయారయ్యేది కదా, అది గంజాయి మనకాడ తయారయ్యేది కాదు, ఎక్కువ చోట ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అది ఇప్పుడు ఏం చేస్తుందో మనకు తెలియదు, ఏ విధంగా వస్తుందో తెలియదు. అది నిఘా సంస్థ బాగా ప్రతిష్ట చేయాలి. దాన్ని చాలా యువత ఖరాబ్ అవుతుంది. వాళ్ళు ఇంటర్మీడియట్ 10th కాగానే ఏదో స్టైల్గా సిగరెట్ తాగుతారు. ఫస్ట్ వాడు ఆ సిగరెట్లో ఏదో గంజాయి మలిచి అలా పెట్టుకుని తాగుతారు. దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా బాగా చెప్పాడు. మహిళల పైన కూడా అఘాయిత్యాలు చాలా. అదే ఇక ఈ డ్రగ్స్ ఇప్పుడు గంజాయి తాగితే వాడు పిచ్చులు చేస్తాడట. వాడు చెప్పింది వాడు ఏం చేస్తే వాడికి దేవుడే ఆడికి నేను చేసిందే రాజ్యం లేకుంటాడు. ఆ టైప్ ఉంటారట వాళ్ళు. కానీ ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా సంస్థలు పెట్టి ఏడ దొరికినా వాడిని తీసుకొని ఆపరేయాలి. రోజు గంజాయి పట్టుకుంటారు అంటారే కానీ వాడు ఓడి పట్టుకుంటాడు, ఇంకో ఏది ఉండదు, యాంచి వస్తుంది ఏది ఉండదు. పట్టుకున్నావా కొట్టుకప్ప చెప్పినావా అందించినా అయిపోయిన అంతే. ఇక దాని మూలాలు లోపల గుంజాలి. అది అసలు ఏం స్టార్ట్ అవుతుంది, అసలు ఏంటి వస్తుంది. ఏదో కేసు పెట్టిన లోపలేస్తుంది కానీ కొద్దిగా అది లైట్కి తీసుకుంటారు అంతే. ఎందుకు మరి అది అర్థమవుతుంది. మీరు అన్నట్టు సీరియస్ తీసుకోవాలండి. అది గంజాయి చిన్నపిల్లలు భవిష్యత్తు వాళ్ళు 10th దాడగానే ఒక 10th వరకు కొద్దిగా నిర్బంధ విధులకు వస్తుంది. ఇంటికాడ తల్లిదండ్రులు కానీ ప్లస్ స్కూల్లో కానీ కొద్దిగా టీచర్లకు పంతులకు భయపడతారు. ఇంటర్మీడియట్ ఇప్పుడు వేరు కొద్దిగా ఫ్రీనెస్ ఎక్కువ అవుతుంది. ఇంటర్మీడియట్ కాంచి పోవడం కానీ రావడం కానీ జర్నీలో కానీ ఎవడో పరిచయం అవుతుంటాడు. ఈ ఇంటర్మీడియట్ స్టార్ట్ అయిన కాంచే ఎక్కువ స్టార్ట్ అవుతుంది. కాలేజీలో నిఘాలు పెట్టాలి పోలీసు వాళ్ళు. పోలీసు నిఘా వైఫల్యం వల్ల ఈ డ్రగ్స్ అంతా. సార్ ఈ జిల్లా మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సార్? చాలా చేసినాడు. ఇప్పుడు మంత్రి వల్ల ఎమ్మెల్యేలు సపోర్ట్, మంత్రి సపోర్ట్ వల్ల ఎమ్మెల్యే చేయగలుగుతారు. మా కాన్షియస్ చాలా ఇచ్చినాడు. ఆయన వల్ల చాలా అభివృద్ధి చెందింది, చాలా ఇచ్చిన్నారు. డైరెక్ట్ అయితే ఎమ్మెల్యే కేసీఆర్ గారు అడగలేరు, మంత్రి ద్వారానే పోతారు. మంత్రి పని తీసుకొస్తాడు. స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది మా నగరికల్ కాన్షియస్కి మంత్రి గారికి. అంటే దగ్గర పక్కగా వస్తా పోతా చూసుకుంటూ పోతాడు. హైదరాబాద్ వచ్చినా మా కాన్షియన్సే పోవాలి. చిట్టాల అవతల వాళ్ళు పెడితే కేతపల్లి దాకా మా కాన్షియన్స్ ఉంటుంది. ఆయన వస్తా పోతా. ఇప్పుడు ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు సార్, ఎలా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు? కోమటిరెడ్డి ఉన్నాడు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళు ఉండరాలు ఎరువో తెలియదు మంత్రులు.
ఏ ఆడుంటారు ఏడిపోతురు. ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ వేసుకుంటే పోయినసారి జగదీశ్వర్ రెడ్డి ఉన్నప్పుడు నల్గొండ ఏదో ప్రోగ్రామ్ నెలకు 2 ప్రోగ్రామ్ ఉండేది. ఎమ్మెల్యే పిలిచి మాట్లాడుకునేది ఏం చేద్దామనేది కూర్చోబెట్టుకొని నేను తిరుమల కూడా పోయేది. నేను కూడా మాట్లాడేది కూర్చోబెట్టి సార్ ఏం కాన్షియస్లో ఏం ఇబ్బందులు ఉన్నాయి ఏం కదా అని మాట్లాడుకునేది. వీళ్ళు మాట్లాడే పరిస్థితి ఉందా? వీళ్ళు కొట్లాడడానికి వాళ్ళు రోజు ఇందిరమ్మ ఇండ్ల పైన చర్చలు పెడుతున్నారు కదా. నా కాన్షియస్ నువ్వు ఎందుకు ఇచ్చినవరా, నీ కాన్షియస్ పంచాలి తప్ప వేయలేదు వీళ్ళకి. అది పెట్టిన చర్చలు ఏ ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి మాట్లాడారు, అధికారులతో మాట్లాడుతారు. అందరూ ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు రేడా రావాలి కూర్చోవాలి. ఏ కాన్షియస్ ఏముంది? వాళ్ళు మంత్రులకి అంటే ఇక మనం అనకూడదే కానీ ఆధిపత్య పోరు ఎక్కువ వాళ్ళకి. నాదే గెలవాలని నేను చెప్పేది నడవాలని ఆలోచన తప్ప. సార్ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతులపై ఎలాంటి అభిప్రాయాలు ఏర్పాటు చేసిండు సార్? వాళ్ళకు గిట్టుబాటు ధర కానీ కొనుగోలు కేంద్రాలు ఎట్లా ఏర్పాటు చేసిండు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఐకేపీ సెంటర్లు ఎట్లా పనిచేసినాయి? ఐపీకి సెంటర్లు చెప్పాలంటే పోయి ఐకేపీ సెంటర్లో పెట్టినప్పుడు రైతులు అడగాలి, పోయి మైకి పెట్టాలి. అలాగే చెప్తారు వాళ్ళు, తిట్టకుండా వాళ్ళు తిట్టుడే ఏమైందా అంటే తిట్టుడే ఉంటుంది. అంత బూత్ తిట్లు తిడతారు అన్నమాట. కేసీఆర్ అప్పుడు అంతా మేము ప్రతి సెంటర్ పోయి పర్యవేక్షించేది, ఓపెన్ చేసేది, 2-3 రోజులు ఒకసారి పోయి మాట్లాడేది, ఆ మిల్లర్లతో మాట్లాడేది. ఇప్పుడు వర్షాలు వస్తే ఒక తరిసిన బియ్యాన్ని మీ దగ్గర పోయి చిరుపతిగా మాట్లాడేది, మమ్మల్ని పంపించేది. పోయి రాబోయి నేను ఫోన్ చేస్తాను మిల్లర్ల కాడ పోయి మాట్లాడేది. వాళ్ళ పోయి జాడ ఉందా ఇప్పుడు ఏదో పోయి రిబన్ కట్ చేస్తారు వెళ్ళొస్తారు, పోయి మాట్లాడుతున్నారు. ప్రతి సెంటర్ పోయి మేము ప్రారంభోత్సవం తర్వాత వాళ్ళ ఫోన్ రాగానే పోయి మాట్లాడవచ్చు సమస్య ఏందని చెప్పుకునే. ఇట్లా మిల్లర్ ఇట్లా ఒడ్లు కట్ చేస్తుండు ఏం చేయాలి దాన్ని రిక్వెస్ట్ చేసేది. రైల్వే కార్డు తీసుకోక కరెక్ట్ కాదే మిల్లర్ రిక్వెస్ట్ చేసేది, దింపించేది. అది రైతు చేసిన సహాయం అంటారు. అది ఓకేనే. మేము ఐకేపీ పెట్టినాం, ఒక సెంటర్ గొప్ప చెప్పినాం, కొనడం ముచ్చట కాదు, పర్యవేక్షణ ముఖ్యం. ఏం జరుగుతుంది ఆడ, ఏమవుతుంది, రైతులు ఏమైనా ఇబ్బంది పడుతుర్రా, బాధ తక్కువ ఉందా, బస్సాలే సీరియల్ తప్పుతుందా, సీరియల్తో సహా చూసుకునేది మేము. రైతుల పని చేయకుండా బుక్ తీసుకొని సీరియల్ చూడు ఒకటి ముందర పెడితే వాళ్ళని తిట్టేది మేము. పెట్టద్దు సీరియల్, కరెక్ట్ సీరియల్ పెట్టాలి. పెడతారు సెంటర్లు పెడతారు, పర్యవేక్షణ ముఖ్యం. పర్యవేక్షణ ఇలా కాదు లేదు. నేను చెప్పిన ముచ్చట కాదు. మళ్ళీ ఒకసారి రేపు పెట్టినప్పుడు మీరే ఒకసారి మైక్ పట్టుకొని రానంటే రైతుల కాడికి వాళ్ళు ఏమంటారు మీకు తెలుస్తుంది. ఓకే సార్, ఇక్కడున్న స్థానిక ప్రజలు కొంతమంది మీరు అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దొరల పాలన అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? కుటుంబ పాలన అంటే ఆ నలుగురే పరిపాలన అంటే ఇప్పుడు అల్లుడు కొడుకు అట్లా కాదండి. కుటుంబ పాలన కూడా దాన్ని వాళ్ళ టాలెంట్ వాళ్ళు చేసే సేవ ఇప్పుడు కుటుంబ పాలన అంటే ఇప్పుడు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఉండు, ఆయన టాలెంట్ ఉంది, ఆయన వ్యక్తిత్వం ఉంది, మాట చాతుర్యం ఉంది, చెప్పే విధానం ఉంది. ఉత్తనే రాలేడుగా, ఇంట్రెస్ట్ ఉంటుందిగా. కుటుంబ పాలన కూడా అదే ప్రజాసేవ. ఇప్పుడు వాళ్ళు ఉద్యమకారులు వాళ్ళ కేసీఆర్ లేకుండా వాళ్ళు తెలంగాణ లేదు, అసలు ఊహించలేదు. ఎవరైనా ఒప్పుకున్న నిజం అది. కేసీఆర్ లేదు మన తెలంగాణ చూడం. ఉద్యమ నాయకుడు ఉద్యమాలప్పుడు అల్లుడు కానీ బిడ్డ కానీ కొడుకు కానీ సపోర్ట్గా వచ్చిరు, వాళ్ళు తిరిగిరు, ఉద్యమాలు తిరిగిరు, నేర్చుకురు వాళ్ళు. వాళ్ళకి తెలంగాణ ఏ విధంగా ఉండాలని కలగందరు వాళ్ళు. ఇట్లా ఉంటే మంచిగా ఉంటుందని ఆలోచన పూర్వంగా చేస్తాను. కుటుంబ పాలన అంటే కుటుంబ పాలన అంటే ఏంది? వాళ్ళు తెలిపో ఏం లేదు, ఆయనకి తెలి తక్కువ ఉంది, తీసుకుపోయి ఆడబెడితే ఏం తెలియదు ఆయనకు, ఏం రాదు ఆయనకు, రాకున్నా కానీ ఆయన గొప్ప చెప్పి పాలన చేపిస్తారు అంటే అది కుటుంబ పాలన అంటారు. తెలంగాణ గురించి ఏం తెలియదు ఆయనకు, ప్రజలకు ఏం చేయాలో తెలియదు ఆయనకు. కేటీఆర్ తెలియదా? వేరే దేశాలు తెలుస్తున్నాయి, స్పీచ్ కోసం పిలుస్తుంది. మనమే పోయొచ్చు మన ఇంగ్లాండ్కు. కుటుంబ పాలన అంటే పిలిచకూడదు ఆయన, తెలివి టాలెంట్ అది. హరీష్ రావు తెలియలేదా? కుటుంబ పాలన మనిషి ఏ విధంగా చేస్తుండు, మనిషి ఆనెస్టా, పరిపాలనకు చేయగల వ్యక్తి అని ఆలోచించాలి తప్ప ఆ విధంగా మాట్లాడ కరెక్ట్ కాదని అంటారు వాళ్ళు. కుటుంబ పాలన అంటే ఇందిరాగాంధీ కుటుంబ పాలన కదా, నువ్వు కంచాలేగా. నువ్వు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ, అదేగా ఫస్ట్ కుటుంబ పాలన పెట్టింది వాళ్ళు. కాంగ్రెస్ కుటుంబ పాలన మొత్తం రాహుల్ గాంధీ పక్క పెట్టండి, వేరే ఏమనండి. 70-80 ఏళ్ళ నుంచి కుటుంబ పాలన మీరు చేసుకుంటా, ఇంకోళ్ళు అనేది కదండి. ఏం చేసినావు? వాళ్ళే చేసుకుంటే ఇంకోళ్ళు అంటారు అన్నమాట. సార్ ఇక్కడ ఎన్నికలు ముగిసినాయి, తర్వాత ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి సార్. సర్పంచ్ పదవులు కూడా ముగిసి చాలా కాలం అవుతుంది. స్పెషల్ ఆఫీసర్లను పెట్టారు, వాళ్ళు ఎక్కడుంటారో కూడా ప్రజలకు తెలిసే పరిస్థితిలో లేదు. మరి ఎందుకు జాప్యం జరుగుతుంది? ఎన్నికలు అవుతాయా కావా? ప్రజలు సందిగ్ధంలో పడ్డారు మొత్తం కూడా. దీనిపైన మీరు ఏం చెప్తారు? ఎన్నికలు అయ్యేది కదండి రేవంత్ రెడ్డి గారికి తెలుసు, ముఖ్యమంత్రి గారు తెలుసు, నాకు తెలియదు. అది మేము పెడితే ఎప్పుడైనా రెడీగా ఉంది, ఎప్పుడైనా ప్రశ్న పెట్టమంటే ఉంటాను. పరిపాలన కుంటుపడే గ్రామ స్థాయిలలో
ఆ స్పెషల్ కేంద్ర నిధులు ఆగిపోయినాయి. అడుగుతోలేరు అధికారులు, కేంద్రంలో ఆగితే వాళ్ళకి తెలుసు, మాకు సంబంధం కాదు. పై మాట మనం అనుకోదు, ఆగినా ఆగలేదా రేవంత్ రెడ్డి తెలుసు, పైన మోడీ తెలుసు. కానీ గ్రామ స్థాయిలో చూసుకుంటే, గ్రామ స్థాయిలో సమస్య చూసుకుంటే ఇప్పుడు మా ఊరే అనుకుందాం. ఇప్పుడు నా ఇంటి ముందు కరెంట్ లైట్ పోయి దగ్గర 3 నెలలు అయింది. జడ్పీ స్థాయి నేను 4 నెలలు అవుతుంది. కారబారు చెప్పినాడు వాడు సార్ అన్నాడు. మళ్ళీ తర్వాత సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పిన లైట్ పోయిందని. సరే సార్ అన్నాడు. ఇంతవరకు లైట్ వేయాలి అంటే భయం అనేది లేదు అధికారులకు. ఇట్లా కానీ నాకు 900 లైట్ లేదు, ఇంకా బయట ఉండి చేయగలుగుతారు. ఒక ప్రజాప్రతిని మాజీ జడ్పీటీసీ నేను, మండల స్థాయి లీడర్ నేను, ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ నేను, నాకే లేదు. అప్పుడు బయట ఏం చేయగలుగుతారు? అది ఈ ఎలక్షన్ పెట్టాక సర్పంచ్ వాళ్ళు లేక ఒక అధికారం వాళ్ళ చేతిలో పెట్టి సెక్రటరీ చెప్పి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సరే ఆ గ్రామ పంచాయతీల ప్రజలు ఇస్తున్నారని మనకు తెలియదు. మనకు గ్రామంలో సమస్యలు తీరే ఉన్నాయో చూస్తాం అంతే మనం ఎవరైనది. ఎలక్షన్ పెట్టాలి, ఎలక్షన్ పెట్టాలితోనే పరిపాలన సవ్యంగా సాగుతుంది. సార్ కాళేశ్వరం నీళ్ళు కట్టంగూరు దాకా వచ్చినాయి అంటారా? కట్టకూరు రాలేదు, ఇంకా సూర్యపేట కాన్స్టిట్యూషన్. కట్టకూరు కాళేశ్వరం నీళ్ళు మాకు కృష్ణా నీళ్ళు వస్తుంది సార్. పానగల్ ఉందిగా, పానగల్ నుంచి నాటిపాములు ఇప్పుడు అదేగా నాటిపాములు. అట్లా ఇప్పుడు ఇది స్టార్ట్ బాపరేలో స్టార్ట్ అయితే ఎంత వస్తుంది ఇక్కడ కట్టకూరు మండలానికి బాపరేలో వాటర్. మిషన్ భగీరథ ద్వారా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించింది అప్పుడు? మిషన్ నెంబర్ 1 అండి అది మిషన్ భగీరథ. వాటర్ ఇప్పుడు ఇళ్ళకు తాగడానికి ఆలోచన చేసిరా అండి, ఇంటికి నీరా ఓలన్నా చేసిరా. ఆలోచన రావడం గొప్పతనం అది. ప్రతి ఇంటికి వాటర్ నీళ్ళు ఇవ్వడం అనేది ఆలోచన కేసీఆర్ రావడం గొప్పతనం. వాళ్ళని నాయకులు అనేది, నాయకులు ఎందుకంటారు? అసలు కొత్త కొత్త ఆలోచన వస్తుందని నాయకులు. ప్రతి ఇంటికి నువ్వు ఇప్పుడు ఇంతకుముందుకు నేను చిన్నప్పుడైనా చూసిన బోరింగ్లు కల్లా కొట్టుకునేది, ఆడవాళ్ళు బిందెలు తీసుకొని తిట్టుకునేది. తర్వాత సరే వాళ్ళు నీళ్ళ ట్యాంక్ కట్టించారు. నీళ్ళ ట్యాంక్ కట్టించినప్పుడు సరే నీళ్ళు ఆడ పంచాలి. ఒక బజార్ అవతల పక్క మాకు రోడ్ అవతల ఒక ట్యాంక్ ఉండేది. రోజు పంచాలి ఆడ నీళ్ళు లేక. ఒకనాడు వస్తే ఒకనాడు రావు. ఒక ఆడపిల్ల బిందె పట్టుకొని బజార్లో పోవద్దు అన్న ఆలోచనతో ఆ పథకం మిషన్ భగీరథ. ఎంతమంది నీళ్ళు తాగుతారు ఇవాళ? మంచి నీళ్ళు ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, తాగడానికి వస్తున్నాయి. కానీ ఇంతకంటే మంచి దాన్ని మంచిది అన్నవాడు ఓడవాడి నువ్వు తాగుతున్నావుగా. మంచి నీళ్ళు అయితే ఇప్పిస్తావు కదా ఇవాళైతే. నెంబర్ 1 పథకం మిషన్ భగీరథ. ఆ ఆలోచన రావడం గొప్పతనం. ఇంకా ఆయనకు కానీ గౌరవించాలి. మంచి ఆలోచన చేసినారు కానీ దాని మీద నాకు కూడా. మిషన్ కాకతీయ ద్వారా ఎన్ని చెరువులు మీరు పూర్తి చేసారు సార్? మిక్సీ దగ్గర గొలుసు కట్టుకు చెరువుగా ఇప్పుడు అందరూ పొడిక తీసి మా ఊరికి ఒక చెరువు ఉంటుంది మీద కూడా అన్నమాట, దాన్ని తీసిరు. ఆ గొలుసు పొడిక తీయడం వల్ల నీళ్లు నిల్వ ఉండడం. ఒక చెరువు నుంచి ఒక కాకతీయుల కానీ చట్టం ఉంది కదా, ఒక గొలుసు కట్టు విధానం అనేది కాకతీయుల రాజ్యం కానీ చట్టం వస్తుంది. అది గొలుసు కట్టు పొడిక తీసి ఆ కాలాలు బాగా చేసి మళ్ళీ చెరువులు నింత వర్షం వృద్ధా కాకుండా నాలుగుతోటి చేసిన మంచి మా ఊర్లో అన్ని మా కడ మళ్ళీ అన్ని చెరువులు చేశారు, అన్ని ఊర్లు చేశారు. ఆ మిషన్ కాకతీయ వల్లనే ఇవాళ 10 ఏళ్ళు కూడా చెరువులు ఎండిపోలేదండి. ఎండాకాలంలో అలుగురు పోసినాయి నిన్నవాడ కానీ సక్సెస్ అది. అది బోర్లు ఆ మిషన్ కాకతీయ వల్ల వాటర్ చెరువులో వాటర్ ఉండేది, బోర్లోకి నీళ్ళు వచ్చేది. ఇప్పుడు చెరువులలో కూడా మొత్తం మూసి నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళన్నీ కూడా హైదరాబాద్ నీళ్ళు అవి చాలా ఘోరంగా ఉంటున్నాయి అంటున్నారు సార్. దాన్ని సుందరీకరణ ద్వారా శుద్ధి అయ్యే అవకాశం. సరే అది కూడా సుందరీకరణ సార్. ఒక సుందరీకరణ నీళ్లు శుద్ధి చేయడం ఒక భాగం. మళ్ళీ ఫ్యాక్టరీలో నీళ్ళు అలా రాకుండా సరిపోతుందండి. రసాయన ఫ్యాక్టరీలు ఏడ తప్పిదం జరుగుతుంది, ఫ్యాక్టరీ నీళ్ళు అయితే అలా రానియకూడదు. సరే మాకు హైదరాబాద్ చూసాక నీరు పారుతుందిగా, పారడం వల్ల అది ఫిల్టర్ లెక్క అవుతుంటుంది. ఇప్పుడు రావణపేట ఇప్పుడు మొత్తం నురుగులే వెళ్తాయి ఇట్లా. మరి అది అందరు కలిసి తీసుకొని నిర్ణయం అది. సరే వాళ్ళ మీద నెట్టేది కాదు. హైదరాబాద్ ఫ్యాక్టరీలు ఉండాలి, వాటర్ ఏం చేయాలి కానీ అది ఒక ప్రొఫెషనల్గా చేయాలి. అది వాటర్ రాకుండా రసాయన పదార్థాలు రానివ్వకుండా. రసాయన పదార్థాల వల్ల ఇప్పుడు ఖరాబ్ అవుతున్నాయి, వాటర్ ఖరాబ్ అయ్యేది. వెంబడి చేయవలసిన పని అది. ఇప్పుడు నిరుద్యోగులకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఉపాధి కల్పించిందంటారు? నిరుద్యోగులకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఉపాధి కల్పించింది? ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి, ఇప్పుడు కంపెనీలో బిడే కంపెనీ మీటే ఇప్పుడు కామే ఉంది ఇక్కడ మాకాడ. మళ్ళీ హోస్టల్ ఉంది. కొన్ని ప్రైవేటు కంపెనీలు ప్రోత్సహించడం వల్ల సరే గవర్నమెంట్ జాబులు అంటే అందరికీ ఇవ్వలేరు, పని కాదు. ఇప్పుడు మీకు తెలుసు అది ఒక ఇంట్లో 3-4 ఇవ్వలేము. దాదాపు ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ 2 లక్షల ఉంది జాబర్స్, గవర్నమెంట్ జాబర్స్. ఇక ఎక్కువ ఇప్పుడు ఒక పనికి 2 పెట్టలేముగా. వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వని వాళ్ళకు ఈ పరిశ్రమలు ఉన్నది. ఇప్పుడు ఇదే హైదరాబాద్ చూడండి, హైటెక్ సిటీ. అసలు నైట్ పోతే ఎట్లుంటుంది అది ఐటీ. వేరే దేశాలు ఉన్న అనిపిస్తుంది నైట్ పోతుండే. అసోడి కార్యక్రమం వచ్చి ప్రతి తెలంగాణలో అసోడి కారిడార్లు తీసుకొచ్చి వాళ్ళకు
ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యులకు నిరుద్యోగులకు అసోటి కార్యక్రమాలు చేసాడు. కేటీఆర్ ఐటీ మంత్రి ఉన్నప్పుడు ఒక మార్గం ఏర్పాటు చేసిండు వాళ్ళకు కూడా. సరే ఈ మార్గంలో పోండి, కొంతమంది ఈ మార్గంలో పోండి, టాలెంట్ ప్రకారం ఎవరికి ఏ మార్గం దక్కాలో మార్గం దక్కింది నిరుద్యోగులకు కూడా. అంతా చేసిన కొంతమందికి అయినా అందరూ వాళ్ళు ఉండొచ్చు కదా అంటలేము. మేము వచ్చే ఉద్యోగాలు ఇచ్చినా ఉంటున్నారు కదా కాంగ్రెస్ ఇలాగ చెప్పినా నేను ఎన్ని వేల నోటిఫికేషన్ ఇచ్చిండు, 8,000 ఎగ్జామ్ పెట్టి పెట్టాను చెప్పండి. 60,000 70,000 అంటున్నాయి. ఇప్పుడు 60,000 నోటిఫికేషన్ ఇచ్చిండా? ఒకరిని పెట్టిన ఒకరిని ముద్ద అన్నట్టు ఉంటుంది. నేను చెప్పే ముచ్చట మేము చేసినాం, ప్రభుత్వం మాది ఆయన ఇచ్చిండు చెప్పుకోవాలి. అది కూడా కేసీఆర్ ఒక అసెంబ్లీలో ఒక క్లియర్ చెప్పిన ఒక విషయం గురించి, ఎవ్వరు చేసినా ఏ ముఖ్యమంత్రి చేసినా అపోజిట్ పార్టీ చేసినా ఒక మంచి పద్ధతి మంచి పని చేసే దాన్ని మెచ్చుకోవాలి. ఏ విషయం చెప్పినంటే అది వైఎస్ఆర్ రాజశేఖర్ ఆరోగ్యశ్రీ పెట్టిండు, మంచి పథకం. దాన్ని అసెంబ్లీలో చెప్పిండు. అది మేము వచ్చినా కానీ తీసేయను, వస్తున్నదే, అది మంచి పథకం. అట్లా ఉండాలి లీడర్షిప్ అంటే. తెలంగాణ ఇవ్వటం కూడా సోనియా గాంధీ చెప్పిండు. అది కూడా ఇచ్చింది కాంటలేము, కొట్లాడుతున్నాగా ఇచ్చింది, సస్సంటేనాగా ఇచ్చింది, పయ్యాన్ని తీసుకుని ఇవ్వలేదు, మీద పంచాయతీ పెట్టుకుంటే ఇచ్చింది. ఇక కూడా నేను సస్సంటేనాగా నువ్వు ఇచ్చింది. నువ్వు అది ఇవ్వలేదు, ఎంత పానం మీదకి వచ్చే వారికి ఇచ్చింది ఆమె. అసలు కొన్ని పనులన్నీ కేసీఆర్ చేశాడు మెచ్చుకోవాలి. కానీ అది గొప్పతనం ఉంటుంది. దాన్ని ఏది చేసి అన్ని కేసీఆర్ 10 ఏళ్ళు చేసి మొత్తం ఉత్తర పనులే పనికిరాని పనులే అని చెప్తాడు. ఆరోగ్యశ్రీ మెచ్చుకుంటే అసెంబ్లీలో సాక్షి చెప్పిండు కేసీఆర్. ఆరోగ్యశ్రీ పథకం మంచి పథకం పెట్టిండు వైఎస్ఆర్. దీనికే కొనసాగిస్తున్నా అనే ధైర్యం నాకుందా? కేసీఆర్కి ఈ పథకం మంచిగా పెట్టిండు, ఇట్లా కొనసాగి ధైర్యం చెప్పవను భయ్యం. ఇప్పుడు దాన్ని 10 లక్షలు చేసిన అంటున్నారు కదా. చేస్తారండి. ఇప్పుడు డెవలప్ పెరుగుతూ ఉంటే హాస్పిటల్ ఖర్చు పెరుగుతూ ఉండేది, దాన్ని బట్టి పెంచుకుంటూ పోతూనే ఉంటారు. అది వాళ్ళని చేయవలసిన పని, కామన్ పని. అది ఇటువరకు హాస్పిటల్కి పోతే ఒక 500 పోతే పోయి వస్తున్నాం, 10-20 ఏళ్ళ కింద ఇవాళ అది పోతే ఉత్తగా పోతే 50,000 అవుతుంది నెలకు హాస్పిటల్ పోయిస్తే. దాని ఆరోగ్య జబ్బులు అట్నే వస్తున్నాయి, దానివల్లనే ఆరోగ్యం పెంచిండు. ఆయన కొత్త చేసింది ఎవరైనా పెంచవలసింది. అది ఇప్పుడు మీరు రానున్న ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుచుకోబోతున్నారు కట్టంగూరు మండలంలో? ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ. రిజర్వేషన్ మాట్లాడుతుంది మేజర్గా ఉంటుంది. మా ఎంపీపీ మాదే ఉంటుంది, రేపు జీపీసీ మాదే ఉంటుంది కట్టంగూరు మండలంలో. ఇంకంత కొన్ని చెప్పినట్టే కలుపుకోవాలి మీరు. మా ప్లాన్ మాకే ఉంది, ఏ విధంగా చేయాలి. ప్రజా వ్యతిరేక జనాలు ఓటేయరు, రైతులు ఓటేయరు. వీళ్ళకి గుర్తు మీద పోతాడు, గుర్తు చూస్తేనే చింపేస్తారు ఆడ. అట్లా చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ ఎందుకు పెడతలేదు? భయంగా పెడతలేడు, ఏడ ఓడిపోతారో మళ్ళీ ఏడ ఇబ్బంది అవుతుందో అని. ఎలక్షన్ ఎందుకు పెట్టాడు? భయం చెప్పి మంచి పరిపాలన చేసినావు, మనం అనుకుందాం మంచి పరిపాలన చేసినావు 18 నెలల నుంచి. నువ్వు కోర్టు ముట్టికాయ వేయాలి, ఎందుకు పెడతలేవని కోర్టు చెప్తే 42% రిజర్వేషన్ కంప్లీట్ అయినాక ఎందుకు కాదు ఊరికే మైక్ పట్టుకుంటే చెప్పినావు. 100 రోజులకు చేసి చూపెడతాను. దానికి ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలన్నావు, తీర్మానం పెట్టాలన్నావు, అదే ముందు అవునకే ఉండేది కదా. మరి అన్న చెప్పేటప్పుడు మరి అయ్యే పని చెప్పాలి. ఖాన్మలు చెప్పి జనాలు కాదు. ఇప్పుడు 42% ఏ జనాలకు తెలియదు పాపని నువ్వు అసెంబ్లీ తీర్మానం చేయాలి, పార్లమెంట్ పంపించాలి, తెలియదు పాపం జనాలకు. రేవంత్ రెడ్డి చేస్తాడని వాళ్ళతో చేసి మరి ఇవన్నీ చెప్తున్నావు. ఆ భయానికి ఇదంతా ఈ రాజ్యాంగ ఈ బీసీ గీసీ అంతా ఇలా వంకాది ఒకటి. అది రాదు, ఇది బెటరు, ఇది బెటర్ అంటే బీసీ వస్తలేదు, బీసీ పార్టీ వస్తే గీలేకపోతున్నావు అని భయానికి. ఇప్పుడు స్థానిక సంస్థలు పెట్టండి ఎట్టుంటుంది ఏం చెప్పాం మేము. సైలెంట్ మా పని మేము చేసుకుంటాం. రేపు స్థానిక సంస్థ రిజల్ట్ వచ్చినాక ఏం రాని అడగాలి, మళ్ళీ ఒకసారి రాండి స్థానిక సంస్థలు అయిపోయినాక చెప్తాను నేనే. జెడ్పీటీసీ తృప్తినిచ్చిందంటారా మీకు? చాలా అండి. జనాలకు సేవ చేయడం, చాలా జనాలకు కలిసిపోవడం, తోడు మాట విధానం, ప్రతి ఊరు పోవడం, మందలు చేయడం, వాళ్ళు చేసే ప్రేమ ఊర్లో పోవడం. చాలా పదవి లేకున్నా ఉంటుంది కదా సేవ అనేది. పదవి లేకున్నా జనాలనే ఉన్నప్పుడు నేను పదవి ఉన్నప్పుడు అది ఒక లెక్క ఉంటుంది కదా. కొంతమంది బాధ నాకు చెప్పడం, ఒకవేళ బాధ నా సాధన వారికి ఆర్థిక సాయం చేయడం. అది ఉన్నప్పుడు మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సన్నివేశం ఏముందండి జెడ్పీటీసీలో? సన్నివేశాలు ఏముంటాయి ఇప్పుడు కొన్ని గుర్తుంచుకోవాలంటే లేక చేస్తే అది గుర్తుంటుందండి. మనం చేసే పని అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సచ్చిరోళ్ళు ఉంటారు, బతిరోళ్ళు ఉంటారు, సాయం చేసే ఉంటుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మనం సాయం చేయడం. అంటే మీకు బాధ కలిగించిన విషయాలు ఏమన్నా ఉన్నాయా? బాధ కలిసి ఎంత సంతోషం. మా మండలం ఆగి ఉంది మంచిగా, అందరికీ సపోర్ట్గా మేము ఉన్నాం కదా భయ. ఎమ్మెల్యే గారు నేనున్నా, అందరం కలిసి ఒక బాధ వస్తే బాధ కలుపుకొని తీసుకొని పని చేయించాం. వాళ్ళకి పని చేయలేనప్పుడు బాధ అనిపిస్తుంది. వాళ్ళకు ఏం పని కష్టం వచ్చినప్పుడు మేము ఎదుర్కొన్నప్పుడు మాకు బాధ ఉన్నా కానీ వాళ్ళకి చెప్పాం. మా చేసే బాధ వాళ్ళకు సంతోష పెట్టాలి, జనాలకు సంతోష పెట్టినాం. వాళ్ళ కష్టాలని మేము వాళ్ళ వస్తారు చెప్పుకో, చాలా రకాలు చెప్తాం. మా చాదనే సాయం మేము చేసినాం ఎవరికైనా.
అంటే రానున్న ఎన్నికల్లో ఏదైనా పదవి ఆశిస్తున్నారా? ఈ జెడ్పీటీసీ తోటే సంతృప్తి పడుతున్నారా? 5 ఏళ్ళు మంచిగా చాలా సంతృప్తి అండి. మళ్ళీ రేపు జడ్పీసీ కానీ ఎవరైనా కానీ మా బీఆర్ఎస్ తరఫున మళ్ళీ మా నాయకులను గెలిపిస్తాను, కృషి చేస్తాను. అవకాశాలు వచ్చినప్పుడు చేసుకుంటూ పోతాం. రానప్పుడు చేసుకోవడం సపోర్ట్ చేయాలి. నాకు నాయమడి నన్ను గెలిపించిన వాళ్ళని గెలిపించాలి. కానీ అందరూ సపోర్ట్ చేయాలిగా. రాజకీయాల్లో స్వార్థం ఉండకూడదు, ఫ్రీనెస్ ఉండాలి ఎక్కువ. లోపల పెట్టుకొని బయట మధ్య ఇప్పుడు నీ కళ మాట్లాడినోటి సరే, నీ గురించి ఆయన గురించి నీకు చెప్పిన తర్వాత నాయన కలిసినప్పుడు నీ గురించి ఆయన చెప్తా. సరే, ఏదో సందర్భాల్లో నువ్వు గిట్టాను అనుకుంటారు, ఎదురు పడేవాడు పలానా గురించి అనుకుంటే మన నమ్మకాన్ని పెట్టుకుంటాను. ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టాను, అట్ట ఉండకూడదు. నీకే నీదే చెప్పాలి, వాళ్ళ చెప్పాలి, ఇట్లా పోవాలని చెప్పాలి. కానీ ఈ పంచాయతీ పెట్టే విధానం నాకు ఉండదు. నేను అలాంటి నేను అంటాను ఇట్లా కాదు అని చెప్తాను, ఇట్లా ఉండాలి ఇట్లా అని చెప్తాను. కానీ ఇట్లా చెప్పాను నేను. స్వార్థం ఉండకూడదు, ఓపెన్ ఉండాలి. రాజకీయం అంటే ఓపెన్ ఉండాలి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సార్, ఎన్నికలలో మొత్తం కూడా డబ్బు మద్యంతో కూడుకున్న వ్యవహారం. ఒక ఓటు అంటే ఆ మద్యానికి కానీ డబ్బుకి కానీ బానిసలు కాకుండా ఒక ఓటర్ ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే ఆ గ్రామం కానీ, ఆ నియోజకవర్గం కానీ, ఆ మండలం కానీ డెవలప్ అవుతుంది అంటారు? మంచి నాయకుని ఎన్నుకోవాలి, పనిచేసే నాయకుని ఎన్నుకోవాలి. జనాలలో ఉంటుంది, పొద్దున్న లేచి అందుబాటులో ఉంటుంది. యాన్న ఇక్కడ ఉండి 10 రాళ్ళు ఉంటాయి, ఇక్కడికి వచ్చిపోతే కాదు. ఇలా తప్ప దిల్లుగట్టు ఒకసారి మీరు గ్రామాలు తిరగండి, చిన్న గ్రామం నుంచి దాదాపు తప్ప దిల్లుగట్టి నాకు ఏమవసరం 7 ఇల్లు కట్టడం. 40 50 ఎంత రెంట్ వస్తుంది, నాకు నెలకు 20-30 రెంట్ వస్తుంది. ఉండాలి, నేను జనాలు కూడా నా ఊళ్ళో ఉండాలి, జడ్పిస్తాను. అంటే ఇప్పుడు 5 రోజులు చెప్పు రాలేరు, పొద్దుగాలు వస్తారు, ఉదయం రాగానే జడ్పిస్తున్నప్పుడు నేను 5 గంటలకు 6 గంటలకు వచ్చేది మాట్లాడతా. దానికి వస్తే ఇట్లా జనాలు ఉండాలి. ఇప్పుడైనా నేను గెలిచినా 5 రాళ్ళు ఉన్నా 4 ఉన్నా డ్యూటీ చేసినట్టు అది చేయకూడదు. అధికారం అని పదవి అనేది డ్యూటీ కాకూడదు. జనాలు కలిసిమెలిసిపోయి వాళ్ళ కష్ట సుఖాలు ఎదుర్కోవాలి, తెలుసుకోవాలి, తీర్చాలి. ఓకే సార్, ఫైనల్గా ఒక మాజీ జెడ్పీటీసీగా, ఒక ప్రతిపక్ష నాయకునిగా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? రేపు స్థానిక సంస్థలు వస్తున్నాయి, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు 10 ఏళ్ళ టీఆర్ఎస్ ఏ విధంగా సాయం చేసింది, మా సోటోలు ఏ విధంగా సాయం చేసినాం, గ్రామ స్థాయిలో సర్పంచ్ ఏ విధంగా సాయం చేసారు జనాలు తెలుసు. మనం చెప్పుడు వాళ్ళు తెలుసు. ఇప్పుడు ఎవరు ఎన్నుకోవాలి, ఎవరు ఎన్నుకుంటే మనకు న్యాయం జరుగుతుంది, ఎవరు ఎన్నుకుంటే మనకు అందుబాటులో ఉంటారు. ఎవరికి ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తాడు, మళ్ళీ ఫోన్ ఎత్తకుండా రివర్స్ మళ్ళీ చూసి ఫోన్ చేస్తాడు అనే అవగాహన జనాలకు ఉంటుంది. మంచి వ్యక్తిని, కలివిని లేని వ్యక్తిని, అందుబాటులో ఉన్న వ్యక్తిని, పిలిస్తే పలికే వ్యక్తిని, పిలిస్తే కలిసే వ్యక్తిని, మీ చెప్పిన బాధలకు తీరుస్తాడు, న్యాయం చేస్తాడు అనే వ్యక్తిని మనసు కొడితే ఎన్నుకోవాలి. డబ్బు కమ్ముడు పోవద్దు. డబ్బు అనేది అమ్ముడు ఏం పోతారు అనేది, డబ్బుకి అమ్ముడు పోవద్దు, మద్యానికి అమ్ముడు పోవద్దు. ఇది ఒక భాగం. ఎవరిని గెలిపిస్తే మా న్యాయం జరుగుతున్న ఆలోచన ప్రజలు ఆలోచన చేయాలి. చేస్తారు, ఎందుకు చేయాలంటే పాలన చూసిరుగా, అట్లట్లుంది ఇట్లట్లుంది అనేది. ఇవాళ గ్రామాలను పట్టించుకోవట్లేదండి. ఇటువరకు నాకు ఫోన్ చేస్తే సార్ ఇట్లా కరెంట్ వస్తలేదు సార్ అంటే ఆయన టచ్నే ఉన్న కాన్ఫరెన్స్ పెట్టాను నేను. మనం మాట్లాడేది ఇవ్వాలి. కొంతమంది మాట్లాడరు, కానీ మాట్లాడినా ఇస్తలే అని చెప్తారు. మనం అధికారితో ఏ విధంగా మాట్లాడుతున్నాం, నీకు ఏ విధంగా సాయం చేస్తున్నాం అట్లే ఉండలేదు. కానీ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిన తర్వాత సరే సార్ అని పని అయిందా అని మళ్ళీ చేసి పని అయిందా అయింది సార్ అనేది అట్లా చేయాలి. అట్లాంటి లీడర్ ఎన్నుకోవాలి, అట్లా లీడర్ ఎన్నుకోవాలి.